పాలకూర ఫ్రై కోసం మొదట మిక్సీ జార్ తీసుకొని అందులో 3 మీడియం సైజు పెద్దలపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ చెంచా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకొని తర్వాత పాలకూర తీసుకొని బాగా కడిగి వీలైనంత సన్న ముక్కలుగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని అవి చిటపటమన్నాక రెడీ చేసుకొని ఉన్న ఉల్లికారాన్ని అందులో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లికారంలో నుంచి ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉల్లికారాన్ని వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అప్పుడప్పుడు కదుపుతూ దాన్ని చూసుకుంటూ ఉండాలి. అలా రెడీ చేసుకుంటే పాలకూర వెల్లికారం రెడీ.